మెదడులోని కణతులను తొలగించాలంటే తలకు కోత పెడతారని భయపడుతుంటాం. కానీ నిమ్స్ వైద్యులు మాత్రం తలకు ఎలాంటి కోత లేకుండా కేవలం కంటి ద్వారం నుంచి కణతిని తొలగించారు. మెదక్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళకు ఈ చికిత్సను దిగ్విజయంగా పూర్తి చేశారు. నిమ్స్ ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగం వైద్యులు డాక్టర్ తిరుమల్ అసలు ఈ శస్త్రచికిత్స ఎలా చేశారో అడిగి తెలుసుకుందాం. బ్రెయిన్ ట్యూమర్స్ అనగానే మనకి వీటిని తొలగించాలి అంటే పుర్రెను ఓపెన్ చేసి దాన్ని తొలగిస్తారు అనే భయం చాలా మందికి ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా వీటిని అత్యాధునిక సాంకేతిక విధానాన్ని వినియోగించి సులభంగా రిమూవ్ చేయొచ్చని నిరూపించారు నిమ్స్ వైద్యులు. ప్రస్తుతం నిమ్స్ న్యూరో సర్జన్ అటువంటి డాక్టర్ తిరుమల్ గారు మనతో ఉన్నారు. మరి అసలు ఈ శస్త్రచికిత్స ఎలా చేస్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో జనరల్గానే బ్రెయిన్ ట్యూమర్స్ అంటే కొంచెం భయపడతారు. అందులోనూ ఆ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో సర్జరీ అంటే జనానికి చాలా భయం ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ చేస్తారు, స్కల్ చాలా కాలం పడుతుంది, షేవ్ చేస్తారు, ఇవన్నీ చాలా భయాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చేసిన ఈ సర్జరీ ఏదైతే ఉందో అంటే కంటి మార్గం నుంచి చేయడం జరిగింది. అసలు ఏంటి ఈ ప్రొసీజర్, దీన్ని ఎలా చేశారు, ఎంత టైం పట్టింది? బ్రెయిన్ ట్యూమర్ అనగానే మనకి జనాల్లో సాధారణంగానే భయం ఉండడం కామన్. కానీ బ్రెయిన్ ట్యూమర్ని మనం చాలా రకాలుగా తీయవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ని మనము స్కల్ ఓపెన్ చేసి కన్వెన్షనల్గా స్కల్ ఓపెన్ చేసి తీస్తాము, స్టాండర్డ్ క్రేనియాటమీ అంటారు. అలా కాకుండా ఇంకా మిగతా పద్ధతిలో వాడి ఒకటి ముక్కు ద్వారా కానీ ఈ కొత్త పద్ధతి కంటి ద్వారా కానీ తీయడం జరిగింది. ఇప్పుడు మనం మామూలుగా అయితే బ్రెయిన్ ట్యూమర్ని స్కల్ ఓపెన్ చేసిన వాటికి ఎక్కువ రోజులు వెయిటింగ్ కానీ ఎక్కువ రోజులు ఆపరేషన్ సమయం కానీ బ్లీడింగ్ కానీ రిస్క్లు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎండోస్కోప్ పద్ధతుల ద్వారా మనం ముక్కులోంచి కానీ కంటి ద్వారా కానీ సెలెక్టెడ్ పేషెంట్స్కి, అందరికీ చేస్తామని కాదు, సెలెక్టెడ్ పేషెంట్స్ చేయడం వల్ల కొందరు పేషెంట్స్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్క పేషెంట్కి మనము వచ్చిన స్కాన్ రిపోర్ట్స్ ప్రకారం అండ్ పేషెంట్ లైఫ్ స్టైల్ ప్రకారం, పేషెంట్ ఉన్న కండిషన్ ప్రకారం మనం డెసిషన్ తీసుకుని ఎలాంటి ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఎవరైతే మహిళ దాదాపు 50 years ఉన్న మహిళకి మీరు ఈ శస్త్రచికిత్స చేయడం జరిగింది. సో తనకు అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి అండ్ ఈ సర్జరీ తనకు చేయాల్సిన అవసరం ఏముంది అంటే తనకి స్పెసిఫిక్గా మీరు కేస్ బై కేసు ఉంటుందంటున్నారు కాబట్టి తనకి ఎందుకని ఈ సర్జరీ ఉపయోగపడింది అంటారు? ఆ మహిళ 50 years old ఫీమేల్. తను లాంగ్ స్టాండింగ్ హెడేక్ తోటి చాలా హాస్పిటల్ తిరిగిందండి. చాలా హాస్పిటల్ తిరిగిన తర్వాత కూడా తనకి ఎక్కడ ఉపశమనం లభించలేదు. సో మన దగ్గరకు వచ్చి స్కాన్ చేసిన తర్వాత బ్రెయిన్లో ట్యూమర్ ఉన్న విషయం తెలిసింది. చాలా క్రిటికల్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో ఉన్నట్టుగా తెలిసింది. తనకున్న ట్యూమర్ మనకి ఈ కన్ను వెనుక వైపు ఉన్న పార్ట్లో ఉన్న బ్రెయిన్ లోపల ఉన్న ట్యూమర్ అని తెలిసింది. సో ఆ ట్యూమర్కి మనము ఈ కన్నులో ఉన్న చిన్న పార్ట్ బోన్ మనం రిలీజ్ చేసి ఇక్కడ నుంచి వెనక నుంచి వెళ్ళి మనము ట్యూమర్ తీయడం జరిగింది. సో అందరికీ ఈ రకమైన ట్యూమర్ మనం చేస్తాం, ఈ రకమైన ఆపరేషన్ చేస్తామంటే కనుక చెప్పలేము. సో కొందరికి ఎవరికైతే ఇలాంటి సదుపాయం ఉందో అలాంటి చేయడం జరుగుతుంది. ఇలాంటి పేషెంట్స్కి మనము వితౌట్ ఎనీ స్కార్, ఎలాంటి స్కార్ లేకుండా, ఎలాంటి కొట్టు పైనుంచి కనిపించకుండా చేసిన వెంటనే 3-4 రోజులు మన పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి స్కల్ ఓపెన్ చేయడం జరగదు అండ్ మనము ఎలాంటి బ్లీడింగ్ కానీ ఫిట్స్ వచ్చే రిస్క్ కానీ అలాంటివి ఏమి లేకుండా చాలా హ్యాపీగా పేషెంట్ 3-4 రోజులు ఇంటికి వెళ్ళిపోతారు. సరే, అయితే కన్ను చాలా సెన్సిటివ్ అంటాం, బ్రెయిన్ అంతకంటే చాలా సెన్సిటివ్. అయితే కంటి మార్గం నుంచి పంపించినప్పుడు అయితే ఈ సర్జరీకి సంబంధించి చేసినప్పుడు ఇబ్బందులు, కంటి చూపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఆ భయం కూడా ఉంటుంది చాలా మందికి. దాని గురించి ఏమంటారు? కంటి చూపుకి నరంకి ఇది చాలా దగ్గరగా ఉన్నా కానీ కంటి చూపుకి ఏ ఇబ్బంది రాకుండా, కంటికి సంబంధించిన ఆప్టిక్ నర్వ్కి ఏ ఇబ్బంది రాకుండా మనము వాటికి సేఫ్గా ఉండేటట్టుగానే చేస్తాం. ఎవరికైతే అలా సేఫ్గా చేయగలమో వాళ్ళకి ఈ ఆపరేషన్ చేస్తాము. సో మనకి కంటి చూపుకి మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉంటాం. మనకి IONM, ఇంటర్ ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అని ఉంటుంది. మనం ఎప్పుడైతే మనం కంటి చూపుకి సంబంధించిన నరాలకు కానీ కంటి మూవ్మెంట్కి సంబంధించిన నరాలకు కానీ ఇబ్బంది వస్తున్నట్టు అనిపిస్తే కనుక మనకి వెంటనే సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఇంటర్ ఆపరేటివ్ న్యూరో ఫిజియాలజిస్ట్ అని ఉంటారు, వాళ్ళు మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. ఈ డ్యామేజ్ అవుతుంది, డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని లేటెస్ట్ టెక్నిక్ ద్వారా మనకు తెలుస్తుంది. అండ్ కంటి చూపు నరం మనం దగ్గరికి వెళ్తున్నామా లేదా అని కూడా మనం చెప్పవచ్చు. మనకున్న 3D న్యూరో నావిగేషన్ పద్ధతిలో మనం ట్యూమర్కి ఎంత దూరంలో ఉన్నాము, కంటి చూపు నరానికి ఎంత దూరంలో ఉన్నాము మనకి ఈజీగా తెలుస్తుంది. కాబట్టి మనం వాటిని ఇంజురీ కాకుండా అవాయిడ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎంత టైం పట్టింది సర్జరీ చేయడానికి? ఇది 4 నుంచి 5 గంటలు పట్టిన సర్జరీ అండి. మా నిమ్స్లో ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి పేషెంట్కి, అండర్ ప్రివిలేజ్ పేషెంట్స్కి, ఎవరైతే సోషియో ఎకనామికల్లీ పూర్ పేషెంట్స్ ఉంటారో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా సర్జరీ చేయడం జరుగుతుంది. అలానే సర్జరీ ఒకవేళ ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ ఏమైనా ఎక్స్టెండ్ అవుతుంది కనుక సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనకి అందరి పేషెంట్స్కి
కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతుంది. ఇదే ఆపరేషన్ కనీసం బయట 15 to 20 lakhs అవుతుంది. మన దగ్గర ఏ ఖర్చు లేకుండా కంప్లీట్ జీరో వాళ్ళ పేమెంట్ తోటి వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఆపరేషనే ఇండియాలో మేబీ మొదటిది తెలుగు స్టేట్స్లో ఫర్ ష్యూర్ ఎండోస్కోపిక్ బైపోర్టల్ ఎండోస్కోపిక్ పద్ధతిలో మనము తొలిసారిగా నిమ్స్ హాస్పిటల్లో ట్యూమర్ రిమూవల్ చేయగలిగాం. అది చాలా అడ్వాన్స్డ్ ఆపరేషన్ అండ్ ఉచితంగా అయిపోయింది అండ్ పేషెంట్ 2 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. సార్ ఫైనల్గా బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి, లేదంటే దీర్ఘకాలికంగా ఏదైనా తల తిరగడం కానివ్వండి, తలనొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి మీరేం చెప్తారు? పర్టికులర్గా బ్రెయిన్ ట్యూమర్స్ లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కొంతమంది సర్జరీ అంటే చాలా ఎక్కువ భయపడుతుంటారు, తప్పదు అని తెలిసినా కూడా ఎక్కువ భయపడుతూ ఉంటారు, దానివల్ల డిలే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? పర్టికులర్గా నిమ్స్లో అలాంటి వాళ్ళకి మనం అందిస్తున్న చికిత్సల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి అదొక అపోహ, ఖచ్చితంగా ఆపరేషన్ వల్ల కాళ్ళు చేతులు పడిపోతాయి అంటారు, లేదంటే మాట పడిపోతుంది అంటారు, అలాంటి ఇబ్బందులు వస్తాయని భయపడుతుంటారు. కానీ అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా మనం సక్సెస్ఫుల్గా బ్రెయిన్ ఆపరేషన్ చేసి 2 నుంచి 3 రోజుల్లో పేషెంట్ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుందండి. అందరికీ ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డ్ అండ్ సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్న ప్రతి పేషెంట్కి మనము ఉచితంగా ఆపరేషన్ జరుగుతుంది. ఇవి లేని పేషెంట్స్ కూడా మిగతా రాష్ట్రాల పేషెంట్కి ఏవైతే లేవో వాళ్ళకి ఆల్మోస్ట్ 1/10 ఆఫ్ ద కాస్ట్, బయట ఏ హాస్పిటల్ ఖర్చుతో ఆల్మోస్ట్ 1/10 ఆఫ్ ద కాస్ట్. అంతకన్నా ఎక్స్పీరియన్స్డ్ న్యూరో సర్జన్, అంతకన్నా ఎక్స్పీరియన్స్డ్ అనస్థీషియాలజిస్టులు, అంతకన్నా మంచి ఐసీయూ కేర్ మన దగ్గర అవైలబుల్ ఉంది అండ్ తక్కువ ఖర్చులో ఎక్కువ రిజల్ట్స్ మనము అందించగలుగుతాం. సో ఇది అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో నిమ్స్ ఆసుపత్రి ఎప్పుడూ ముందుంటుందని, మరీ ముఖ్యంగా న్యూరాలజీ విభాగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి పరికరాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ వైద్యుల్ని సంప్రదించాలి, వీలైనంత తొందరగా చికిత్స తీసుకొని జీవితం అంటే మెరుగైన జీవితాన్ని అనుభవించాలి అని చెప్తున్నారు డాక్టర్ తిరుమల్ గారు. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.